హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా చాలా రకాలుగా ఉంటాయండి పఫ్ హ్యాండ్స్లో, కానీ నేను ఇక్కడ ఒక మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆపోజిట్లో మనకి ఓపెన్ ఉండాలి, మన సైడ్ అనేది క్లోజ్గా ఉండాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చిందంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ. ఇలా అయితే కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు మనకి సైజ్ అయితే బ్లౌజ్ తీసుకోవాలండి, లేదంటే వాళ్ళు మెజర్మెంట్ ఇస్తే మెజర్మెంట్తోనైనా మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి పొడవు 5 ఉందండి, కాకపోతే నేను ఖర్చుతో సహా 6 పెడుతున్నాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5, ఖర్చుతో కలిపి 6 అయితే పెడుతున్నాను. ఇక్కడ 6 అయితే ఇలా మార్క్ చేసుకోవాలి మనము. ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ అనేది ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు చంక డౌన్ అనేది 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. 6 ఉంది కదా మనకి, 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్, షోల్డర్ నుంచి కిందికి 3 ఇంచెస్, అలాగే షోల్డర్ నుంచి హ్యాండ్ పొడవులో 3 ఇంచెస్ ఇలా అయితే మార్క్ చేసుకొని మనమైతే ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి. ఇది పఫ్ హ్యాండ్స్, ఇందులోనే మనం పఫ్స్ అనేది పెట్టుకోవాలి, అంటే ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా నీట్గా 3 ఇంచెస్ తీసుకొని ఇలా అయితే మార్క్ చేసుకొని, ఇలా అయితే 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నీట్గా మార్క్ అయితే చేసుకోవాలండి. రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ పొడవు వచ్చేసి 3 ఇంచెస్, మొత్తం బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, 3 ఇంచెస్ తీసుకొని ఇలా అయితే చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ అండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కొత్తవారైనా కట్ చేయొచ్చు, కుట్టుకోవచ్చు అండి. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను నేనైతే, ఎవరికైనా అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్నారంటే మీరు, మనం నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే కట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు సారీలో వెళ్ళిన క్లాత్ అనేది ఉంటుంది కదండి, అది పెట్టుకొని కట్ చేసుకోవాలి మనం. సారీ అయితే ఎల్లో అండి, బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది ఇక్కడ. ఈ పింక్ అనేది మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇలా నేనైతే సారీలో బ్లౌజ్ అనేది ఇలా కట్ చేశానండి. ఇలా కట్ చేసే మనకి క్రాస్ అనేది రాదండి అస్సలు. అంటే కొంచెం మనకి క్రాస్ అనేది ఎక్కడ ఉంటుందో, అంటే బ్లౌజ్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ కొంచెం ఇలా చిన్నగా కత్తెరతోని కట్ చేసుకొని మనం ఇలా 2 చేతులు పట్టి లాగితే మనకి కరెక్ట్గా వస్తుంది. క్లాత్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకొని 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చే విధంగా చూస్తున్నాను చూడండి. అంటే మనకి అక్కడ ఇక్కడ 2 సైడ్స్ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి అతుకులు పడకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సరిపోతుందండి. ఇలా కట్ చేసినా కూడా బ్లౌజ్ అనేది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ వెళ్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే లైనింగ్ జాయింట్ పీసులు పడతాయి కాబట్టి, అతుకులు అనేటివి పడతాయి కాబట్టి అక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను, మళ్ళీ వేయకుండా. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, లైనింగ్ అయితే మనం కుట్టిన తర్వాతనే కట్ చేయాలండి, ఫస్ట్ కట్ చేయొద్దు. సారీ, మెయిన్ క్లాత్ అనేది మనం కుట్టిన తర్వాతనే కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అందులో తీసేసుకోవాలి అంతే. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈజీ మెథడ్లో చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ అనేది జాయింట్స్ అనేవి ఏం పడాయండి. ఇక్కడ లైనింగ్కి అయితే మనం వేసుకోవాల్సి వస్తుందని చెప్పాను కదా. ఇలా అయితే లైనింగ్ తీసుకొని మనకి సైడ్ పీస్లు అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకొని వేసుకోవాలి.
కరెక్ట్గా కట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కుట్టుకోవచ్చండి, కొత్త వారైనా సరే ఎవరైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. ఇవి ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయినాయండి హ్యాండ్స్ అనేటివి. ఇందులో కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి. పఫ్ హ్యాండ్స్లో కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకో హ్యాండ్ పఫ్ హ్యాండ్ వేరే మోడల్ చూపిస్తాను చూడండి. ఇలా అయితే మనం కుట్టేసుకోవాలి. హ్యాండ్ అనేది 2 హ్యాండ్స్ ఇలాగే కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా 2 హ్యాండ్స్కి అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి మనము. మీకోసం నేను స్పీడ్ పెట్టకుండా స్లోగా పెట్టి చూపిస్తున్నానండి. స్పీడ్ పెడితే కొంచెం అర్థం కాదు కదా కొత్త వారికి, కాబట్టి స్లోగా చూపిస్తున్నాను. పాయింట్ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఇక్కడ. ఇలా అయితే మనము జాయిన్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని, అంటే మనకి కరెక్ట్గా ఉండే సైడ్స్ తీసుకొని, అంటే మనకి రివర్స్ ఉండకుండా మెయిన్ మనకి ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనము ఇక్కడ కట్ చేసుకున్నాం కదా పప్పు పెట్టే దగ్గర, ఫిల్స్ పెట్టే దగ్గర ఇలా అయితే కుట్టుకోవాలి ఫస్ట్. లేదంటే ఇటు అటు కుట్టుకొని రివర్స్ తీసేసుకోవచ్చు అండి పైపింగ్ వేయకుంటే. కానీ నేను ఇక్కడ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ కుట్టుకోవాలి. ఇలా అంటే ఇది మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని రివర్స్ తీసుకోనికి ఇలా కుడుతున్నాను నేను. ఇలా కొంచెం అంటే పావించులో వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడైతే హాఫ్ ఇంచు తీసుకోకూడదు. పావించుతోని ఇలా మొత్తం కుట్టేసుకొని ఇప్పుడు ఇలా క్లాత్ అంతా కట్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలి అక్కడక్కడ పర్ఫెక్ట్గా తిరగనీకి. రౌండ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా టక్స్ ఇస్తే. చూసారు కదా, ఇలా అయితే ఇప్పుడు టక్స్ ఇచ్చి నీట్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. లైనింగ్ లోపలికి వెళ్ళి మెయిన్ క్లాత్ అనేది ఇలా మీదంగా వచ్చేసి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. మనకి ముడత లేకుండా నీట్గా ఇలా అయితే కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకొని ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనకి నీట్గా అనుకొని ఇలా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. అంటే చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి క్లాత్ స్టిఫ్గా ఉండే క్లాత్ కాదు కదండి. అందుకని మనం ఫస్టే జాయింట్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. పైపింగ్ వేసేటప్పుడు కుట్టేటప్పుడు కూడా అలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది కూడా. చూసారు కదా, ఇలా అయితే మొత్తం కుట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది చుట్టూ అంతా కట్ చేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రా అయితే ఎక్కడ ఉంటుందో క్లాత్ అనేది అక్కడ అంతా నీట్గా కట్ చేసుకోవాలి చుట్టూ. ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. చూసారు కదా, ఇప్పుడైతే ఇక్కడ నేను సారీలో క్లాత్ అనేది మనం పఫ్స్ పెడతాం కదా, ఫిల్స్ అనేటివి పెడతాం కాబట్టి ఇలా ఒక పావించు వెడల్పుతో తీసుకుంటే సరిపోతుందండి. మనకి పొడవు అనేది ఇలా వస్తుంది. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ పింక్ క్లాత్ ఉన్నంత వరకే మనం కట్ చేసుకోవాలి. ఈ పింక్ కూడా తీసుకుంటే మనకి ఫిల్స్లో వచ్చేసి నీట్గా ఉండదు. కాబట్టి అలా సగం చేసి ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసుకొని ఇందులో మనం ఫిల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే నీట్గా ఒకే మాదిరిగా అంటే ఒకే విధంగా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇది క్లాత్ అనేది లేస్తుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ కూడా వేసుకోవచ్చు అండి. ఫస్ట్ అంటే ఇలా ఫిల్స్ పెట్టుకొని లైనింగ్ మీద పెట్టుకొని జాయిన్ చేసుకొని అలా కుట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ లైనింగ్ వేయట్లేదు,
డైరెక్ట్ ఇలానే వేస్తున్నాను. అందుకని నేను ఇక్కడ లైనింగ్ అయితే యాడ్ చేయలేదు. ఇలా అయితే మొత్తము చూడండి, ఇక్కడ ఆపోజిట్లో కూడా ఇలా ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఆపోజిట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి ఫిల్స్ బాగా వస్తాయండి, లేకుంటే నీట్గా అవుతాయి. చూడడానికి కూడా అంత బాగా ఉండయి. ఇంత క్లాత్ అయితే తీసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా, అంటే పెద్ద లావుగా ఉన్నవారికైనా బక్కగా ఉన్నవారు ఎవరికైనా సరే అండి, ఇలా తీసుకుంటే మనకి సరిపోతుంది క్లాత్ అనేది. చూసారు కదా, ఇక్కడ పింక్ వస్తుంది కదా ఎక్కువగా, అందుకని ఇక్కడ ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా నీట్గా కుట్టుకొని ఇప్పుడు జాయింట్ అయితే చేసుకుందాము. చూసారు కదా, ఇలా రావద్దండి, పొడవే రావాలి మనకి. ఇట్లా పొడవే అంటే ఫిల్స్ అనేటివి ఇలా ఉండాలి మనకి పెట్టేటప్పుడు, అడ్డంలో పెట్టుకోకూడదు, నీట్గా ఉండదు. ఇక్కడ మనం ఇలా సెట్ చేసుకోవాలి, ఎలా అయితే నీట్గా వస్తుందో చూసుకొని సెట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అంటే ఇక్కడ అటు ఇటు పెడుతుంటే ఒక సైడ్ ఎక్కువ ఒక్క సైడే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మధ్యలో అయితే మనము ఒక సూది కానీ ఒక పినిస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఇక్కడ ఒక సూది అయితే పెడుతున్నానండి సెంటర్ దగ్గర, అంటే క్లాత్ అనేది లేవకుండా నీట్గా వస్తుంది. ఇట్లా పెడితే జరగదు కదా మనకి, ఇలా పెడితే క్లాత్ జరిగి ఒక సైడ్ ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అయితే పెట్టుకొని, అంటే మనం కుట్టే దగ్గర కాకుండా కొంచెం కిందికి పెట్టుకొని సూది ఇలా అయితే కుట్టుకోవాలండి నీట్గా. దీనికి కూడా పైపింగ్ వేయచ్చండి. ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఈ ఇప్పుడు నేను కుట్టేది దీనికి కూడా వేయచ్చు పైపింగ్ అనేది, కానీ నేను ఇక్కడైతే వేయట్లేదు. నెక్స్ట్ చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటేది. ఇలా అయితే మొత్తం నీట్గా సెట్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా, అవసరం అంటే మీరు అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు పిన్స్ అనేది. నాకు అవసరం లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇలా నీట్గా వస్తుంది ఫిల్స్. చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం ఇది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవచ్చు మనము. ఇట్లా స్టెప్ బై స్టెప్ నీట్గా పెట్టుకోవాలండి ఫిల్స్ అనేవి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. అలాగే మనం కుట్టినది అంటే లోపల ఫిల్స్ పెట్టిన దగ్గర కూడా క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే కట్ చేసుకోండి, ఎక్స్ట్రా చాలా ఎక్కువగా ఉంది కదా, ఇలా అయితే కట్ చేసుకోండి. కొంచెంగా వదిలిపెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైపింగ్ వేయాలనుకుంటున్నానండి నేను చెప్పాను కదా, లేకుంటే ఇక్కడ కూడా రివర్స్ తీసేదాన్ని. ఇక్కడ ఫిల్స్ పెట్టాం కాబట్టి ఇట్లా ఆపోజిట్లో మనం పైపింగ్ వేస్తే చాలా నీట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లేదు ఇట్లనే డైరెక్ట్ కుట్టుకుంటామంటే అంత లుక్ అయితే ఉండదు. కింద పట్టి దగ్గర హ్యాండ్కి ఇలా కొంచెం లైట్గా మనం సారీలో వెళ్ళిన క్లాత్ అయినా లేకుంటే కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ ఏదైనా ఉంటే వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది. ఈ పిలిసి పెట్టినప్పుడు అలా పెట్టుకుంటేనే బాగుంటుంది అసలు. చూసారు కదా, ఇలా అయితే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అయితే వేయట్లేదండి, నేను చెప్తూ ఉంటాను కదా, ఇలా నీట్గా వస్తుంది మనం కుట్టుకుంటే. అసలు థ్రెడ్ వేసినట్టుగానే ఉంటుందండి, ఒకే మాదిరిగా వస్తుంది. ఇక్కడ చూడండి హ్యాండ్ అంటే ఇక్కడ ఈ చెయ్యి అనేది లేపకుండా నీట్గా ఒకటే దగ్గర ఇలా పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ రావాలి. ఈ హ్యాండ్ తీసేస్తే మనకి అంత నీట్గా అనేది రాదండి. మనం హ్యాండ్తోనే ఇది పైపింగ్ అయితే మనం చాలా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అంటే ఒక దగ్గర హ్యాండ్ లేపి వదిలేసినాం అనుకోండి, ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా అనుకుంటూ రావాలి. ఇక్కడ థ్రెడ్ ఏం అవసరం లేదండి, ప్రతిదానికి థ్రెడ్ వేయాల్సిన పని ఏమీ లేదు. చూడండి థ్రెడ్ వేసినట్టుగానే ఉంటుంది. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ కుట్టయితే వేసుకోవాలి ఇలా. ఇది కొత్త వారికి అయితే చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే స్టార్టింగ్లోనే థ్రెడ్ పైపింగ్ వేయడం చాలా కష్టం అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇలా ట్రై చేసుకోండి.
ఎలాంటి రిస్క్ అనేది ఉండదు, భయపడాల్సిన పని ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ కూడా. ఇలా అయితే కుట్టుకోవాలండి, చాలా ఈజీ ఇలా కుట్టడం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో పఫ్ హ్యాండ్ అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, అది వేరే మోడలు. చాలా రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇందులో కూడా నేను ముందు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను, చూసేయండి. థ్యాంక్ యూ.